యోగా శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వ్యాయామం, ఒత్తిడిని తగ్గించి మానసిక శాంతిని ఇచ్చే సాధనం, రోగ నిరోధక శక్తిని పెంచి జీవన శైలిని మెరుగుపరుస్తుంది. యోగాలో 3 ఆసనాలు రోజు వేస్తే ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆస్మా సమస్య ఉన్న వారికి తగ్గుతుంది. శ్వాసకోశ ఇబ్బందులు తగ్గుతాయి. మొదటిది ఉష్ట్రాసనం. దీనినే క్యామెల్ పోజ్ అని కూడా అంటారు. ఈ ఆసనం వేసి కొన్ని సెకండ్ల పాటు అలాగే ఉండాలి. దీనివల్ల ఊపిరితిత్తులకు గాలి త్వరగా అందుతుంది. వెన్నెముక, భుజాలు, కడుపు, తొడల కండరాలు బలపడతాయి. టెన్షన్, డిప్రెషన్ తగ్గుతాయి. మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెరిగి మానసిక ఏకాగ్రత పెరుగుతుంది. థైరాయిడ్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ కూడా మెరుగుపడుతుంది. వెన్ను నొప్పి, మెడ నొప్పి, గుండె సమస్యలు ఉన్నవారు ట్రై చేయకపోవడం మంచిది. రెండోది సేతుబంధాసనం. ఈ భంగిమ బ్రిడ్జ్ పోజ్ గా కనిపిస్తుంది. 10 సెకండ్ల పాటు ఈ ఆసనంలో ఉండి ఆ తర్వాత శ్వాసను నెమ్మదిగా వదలాలి. గ్యాస్ ట్రబుల్స్, అజీర్ణం, మలబద్ధకం తగ్గుతాయి. థైరాయిడ్, పిట్యూటరీ గ్రంథులకు వ్యాయామం అందించి శరీర హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. బీపీ కంట్రోల్లో ఉంటుంది. గుండెకు సరైన రక్త ప్రసరణ అందించి కార్డియోవాస్కులర్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది. హై బీపీ పేషెంట్స్, గర్భిణులు వైద్యుల సలహా తీసుకుని చేయడం మంచిది. మూడవది భుజంగాసనం. దీనిని కోబ్రా పోజ్ అంటారు. ఈ పోజులో కొన్ని సెకండ్ల పాటు ఉండి శ్వాసను నెమ్మదిగా వదులుతూ మామూలు స్థితికి రావాలి. ఈ ఆసనంలో వెన్నుముకను నెమ్మదిగా వంచడం వల్ల దృఢత్వం పెరుగుతుంది. మెడ, భుజాలు రిలాక్స్ అవుతాయి. శ్వాస సంబంధిత సమస్యలని తగ్గిస్తుంది. పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు కరుగుతుంది. మహిళలకు యోని, గర్భాశయ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. గర్భిణులు వైద్యుల సలహా తీసుకుని దీనిని ఫాలో అవ్వడం బెటర్.